క్రానిక్ ఎండోమెట్రైటిస్ మనము ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి? పేషెంట్ ప్రకారం మనకు బ్లీడింగ్ తక్కువ అవుతుందని, అలాగే గర్భాశయం లోపల పొర సరిగ్గా పెరగట్లేదు అని మనం స్కాన్లో డయాగ్నోస్ చేయొచ్చు అనమాట. అంటే ఓవులేషన్ ఇండక్షన్కి మనము మందులు పెట్టినప్పుడు గర్భాశయంలో ఒక పొర ట్రైలామినార్ లాగా ఉండదు. అలాగే పొర యొక్క థిక్నెస్ వాళ్ళకి 8 mm 7 mm అట్లా థిక్నెస్ మంచిగా రాదనమాట. 3-4 mm వరకు మాత్రమే పెరిగి ఆగిపోతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి పొర సరిగ్గా పెరగనప్పుడు గర్భాశయం లోపల బేబీ పెరిగే అవకాశం అనేది ఉండదు. దానివల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదనమాట. ఈవెన్ వాళ్ళ IUI ట్రీట్మెంట్ చేసుకున్నా, IVF ట్రీట్మెంట్ చేసుకున్నా కూడా పొర కరెక్ట్గా పెరిగితేనే బేబీ గర్భాశయం పొరలో ఇమిడి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సో క్రానిక్ ఎండోమెట్రైటిస్ ఉంటే మనము ట్రీట్మెంట్ ఏం చేసుకుంటాం అనేది తెలుసుకుందాం. క్రానిక్ ఎండోమెట్రైటిస్ అంటే దాన్ని మనము ఎలా డయాగ్నోస్ చేస్తాము అంటే, మనం గర్భాశయం లోపల హిస్ట్రోస్కోపీ టెస్ట్ చేసినప్పుడు గర్భాశయం లోపల స్ట్రాబెర్రీ స్పాట్స్, చిన్న చిన్న మైక్రోపాలిప్స్, ట్యూబ్స్ ఓపెనింగ్స్ దగ్గర రెడ్ కలర్ స్పాట్స్ లాగా ఉండడము, అడేషన్స్ ఉండడము, ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ మనము డయాగ్నోస్ చేసినప్పుడు క్రానిక్ ఎండోమెట్రైటిస్ అని డయాగ్నోస్ చేయొచ్చు. సో ఇది ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ఏమి ఇస్తాము? సో గర్భాశయం లోపల పొరలో ఉన్న ఇన్ఫెక్షన్ పోగొట్టాలంటే మనము యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ అనేది ఇస్తామన్నమాట. 14 days యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చి ఫాలోడ్ బై యాంటీబయాటిక్ తర్వాత ప్రోబయాటిక్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. ప్రోబయాటిక్ ఏమంటే గర్భాశయం వెజినా ఈ పార్ట్లో మనకి పెరగాల్సిన ఉపయోగపడే బ్యాక్టీరియా కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి బేబీ పెరగడానికి. సో యాంటీబయాటిక్స్ ఉన్న ఇన్ఫెక్షన్స్ అంతా క్లియర్ చేస్తుంది. దాని తర్వాత మనం ప్రోబయాటిక్, ఓరల్ ప్రోబయాటిక్ ఉంటే అలాగే వెజినల్ ప్రోబయాటిక్ మెడిసిన్స్ ఉంటాయి. ఇవి యూజ్ చేయడం వల్ల మనకి అవసరమైన మైక్రోఫ్లోరా అనేది డెవలప్ అవుతుంది. ఈవెన్ IUI వాళ్ళు కానీ IVF కానీ ఈ ట్రీట్మెంట్ వాడిన తర్వాత మనకి గర్భాశయం యొక్క పొర మంచిగా పెరిగి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.